ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, నీ పాదములకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపలో నాయన నీ దాసుడు పాస్టర్ గారైన డానియల్ మోహన్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, మేము ఇక్కడ చేరి ఉండగా నాయన నీ దాసునికి నీ సన్నిధికి క్షేమంగా చేర్చుకున్నావని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఆయన పరిచర్యను బట్టి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. ఆయన జీవితం ద్వారా అనేకులను స్పందించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. అనేకులను ప్రభువా దారి చూపిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అనేకులకు సువార్త చెప్పి అనేకులను నీ కొరకు సంపాదించి నాయన నీ రాజ్య వారసులుగా వారిని తయారు చేసిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అక్కను బిడ్డలను ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. నీ యొక్క ఆదరణ ధైర్యము వారికి దయచేయండి, నిబ్బరము దయచేయండి నాయన. మా మాటలు వారిని ఆదరించలేవు, కానీ నీ వాక్యం ద్వారా ఆ కుటుంబాన్ని ఆదరించి బలపరచుమని, సంఘమును కూడా ఆదరించి బలపరచుమని వేడుకొంచున్నాం. ప్రత్యేకంగా సమయంలో నీ దాసుని గురించి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ చేరి ఉండగా ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్య ఉండి నాయన నీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించుమని, ప్రత్యేకముగా కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి బలపరిచి వారు ముందుకు సాగలుగుటకు వారికి శక్తి బలము నీ తోడు నీ కాపుదల నీ భద్రత వారికి దయచేసి మహిమ పొందుమని, ఏ విషయంలో కూడా ప్రభువా వారు మరి దిగులు పడక నాయన నీ సన్నిధిలో అన్న ఉన్నారని జ్ఞాపకంతో నీవు వారికి తోడు అయి ఉన్నావు అని ధైర్యంతో వారు ముందుకు సాగలుగుటకు కృపదే దయచేసి మహిమ పొందుమని, ఈ కూడికను ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి నడిపించుమని యేసయ్య దివ్య నామమున వినయంతో బతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందర్భంలో టెస్టిమనీస్ ఉన్నాయి, సాక్ష్యాలు. దయచేసి డాక్టర్ సుధీర్ గారు వచ్చి మరి ముందుకొచ్చి డానియల్ మోహన్ గారు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నటువంటి సంబంధం, అనుబంధం, ఆత్మీయత గురించి వారు చెప్తారు. తర్వాత కార్యక్రమం చేసుకుందాం ప్లీజ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ఆత్మీయ జీవితానికి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు పునాదిగా ఉన్నారు. దే హావ్ సపోర్టెడ్ మీ అ లాట్. మొట్టమొదటిదిగా పాస్టర్ గంగరాజ్ గారు. అప్పుడు పాస్టర్ గంగరాజ్ గారు మదనపల్లిలో పరిచర్య చేస్తుండేవారు. దాని తర్వాత పాస్టర్ గారు తిరుపతికి పరిచర్య విషయమై పోతున్నప్పుడు పాస్టర్ గారిని నేను అడిగాను, నా ఆత్మీయ జీవితానికి కంటిన్యూటీ కోసం అనేసి ఒక యాంకర్ లాగా ఒక వ్యక్తి కొరకు, ఒక పాస్టర్ గారి కొరకు, ఒక ఆత్మీయ సహోదరుని కొరకు అడిగినప్పుడు పాస్టర్ గంగరాజ్ గారు పాస్టర్ మోహన్ని నాకు ఇంట్రడ్యూస్ చేశారు. అందును బట్టి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు పాస్టర్ గంగరాజ్ గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు పాస్టర్ మోహన్. అండ్ I want to thank God also that I was introduced to such a wonderful person. Truly a man of God. నిజంగా దేవుని కొరకు రోషముతో నిలబడినటువంటి వ్యక్తి. అన్కాంప్రమైజింగ్, ఏ విషయంలో కూడా రాజీ పడకుండా దేవుని కొరకు ధైర్యముగా నిలబడినటువంటి వ్యక్తి. మీకు అందరికి కూడా తెలుసు. వ్యక్తిగతంగా నా జీవితంలో ఆత్మీయంగా గత ఆల్మోస్ట్ ఒక 25 yearsగా ఎంతో నన్ను బలపరిచారు. నాకు
బాప్తిసం ఇచ్చింది కూడా పాస్టర్ మోహన్ గారే. కుటుంబంలో కూడా మంచి సహవాసం. We used to have great fellowship together. Every Wednesday we used to have fellowship at home. ప్రతి బుధవారం పాస్టర్ శామ్, సౌజన్య, జోయల్, వినూత టీచర్, ప్రేమక్క, I think జలజక్క, we all used to have a great fellowship. Such a lovely fellowship. దేవుని యందు ఆనందించేవారు. అది memorable times. Those were really memorable times. Pastor Mohan garu kuda, he was always with us as a family. Memo vari intiki vellevaram. It was a great family friends. Ante kaadu, Madanapallilo we used to have all night prayers. I think it is still there. ఇప్పుడు కూడా ఉందనుకుంటా all night prayers. So Sam, all night prayers ఇంకా ఉన్నాయా? Yeah, we used to have that. And Pastor Mohan was also one of the main persons. మేమందరము కలిసి హైదరాబాద్ కి మారిస్ చెరువులో మీటింగ్స్ వెళ్ళడం జ్ఞాపకం ఉంది. Such a wonderful time we had. హైదరాబాద్ లో పాస్టర్ బెనీహిన్ మీటింగ్స్కి వెళ్ళాము. సో హీ వాస్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బిల్డింగ్ అప్ అవర్ స్పిరిచువల్ లైఫ్, పర్సనలీ అండ్ యాజ్ ఎ ఫ్యామిలీ. వ్యక్తిగతంగా, కుటుంబంగా, నాకు, లిడియాకి, పిల్లలకి హీ వాస్ సచ్ ఎ గ్రేట్ స్పిరిచువల్ సపోర్ట్. అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్ for such a person in our life. And even the family, Pastor Amma, Pillalu, they were so close to us. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే, అప్పుడు నేను చాలా రోజులు, చాలా నెలలు అనారోగ్యంగా ఉన్నప్పుడు గంటల తరబడి నా పక్కనే మోకాలుని కన్నీళ్లతోటి ప్రార్థన చేసినటువంటి వ్యక్తి. I still remember that, and for all those prayers I stand here today. Even my doctors are shocked that I am in this state of health. నా డాక్టర్స్ కూడా నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఆశ్చర్యపడతారు. నాకు తెలుసు పాస్టర్ మోహన్ లాగా ఇంకా ఎంతో మంది కూడా ప్రార్థన చేశారు. పాస్టర్ మోహన్ నా పక్కనే మోకాల్లోని గంటల తరబడి ప్రార్థన చేసిన ఆ సాక్ష్యం నేను చెప్తున్నాను. సో దట్ వాస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హీ వాస్. ఐ వాస్ అన్ అడ్మినిస్ట్రేటర్ అట్ దట్ టైం MLL హాస్పిటల్లో. ఎన్నో కష్టమైనటువంటి పరిస్థితులు. ఆ సమయంలో కూడా పాస్టర్ గారు, because of his prayers, I was able to go through very difficult times. So Pastor Garu, he was a great prayer support. Indaka Pastor Saksham icchinatlu, he is a man of prayer. He is a man of prayer. And I stand here as a witness. నేను ఇక్కడ సాక్ష్యముగా నిలబడుతున్నాను ఆయన ప్రార్థనను బట్టి. I really want to thank God for bringing Pastor Mohan and his family into our lives for a great spiritual blessing. అవును, మనం ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తి, when he moves on, when that person moves on, శారీరకంగా మనకి ఎంతో కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, దుఃఖం ఉంటుంది. దట్ ఈస్ న్యాచురల్. ఖచ్చితంగా. బికాస్ కుటుంబం, ప్రేమ ఇవంతా కూడా దేవుడిచ్చినటువంటి వ్యవస్థ. ఖచ్చితంగా మనము we need to cry, our tears have to come, we need to grieve. కానీ అంతేకాదు, we need to go beyond that. ఎందుకంటే మన విశ్వాసాన్ని బట్టి మనకు నిరీక్షణ ఉంది.
So because of our faith, we have hope. We have hope in eternal life. సో కాబట్టి బాధపడాలి, ఖచ్చితంగా బాధపడాలి. మనం పోగొట్టుకున్నటువంటి వారి కొరకు, మనకు ముందుగా దేవుని దగ్గరికి పోయిన వారి కొరకు, మన శారీరక సంబంధాన్ని బట్టి we will grieve, we should shed tears, but we should look beyond that, we should go beyond that. క్రైస్తవులుగా మనం ముందుకు వెళ్ళాలి. మన విశ్వాసాన్ని బట్టి, మనకున్నటువంటి నిరీక్షణ, నిత్య జీవం అనేటటువంటి ఆ నిరీక్షణలో మనం ఆనందించాలి. We have to rejoice. After grieving, we need to rejoice that we have eternal life and we are going to see Pastor Mohan in eternity. Thank God for that. Thank God for that. So ఈ సమయంలో పాస్టర్ గారి కుటుంబం, పాస్టర్ అమ్మ సిస్టర్ అరుణ గారికి, అమ్ములు హ్యానా, సాత్విక్, డెబోరా, సిడ్, అనికా, సౌశీల్, భాగ్య, జెరూష, వీళ్ళందరికీ ఐ జస్ట్ ప్రే దట్ ఆదరణకర్త అయినటువంటి దేవుడు, that he would console you, comfort you. The Father of all comfort, he should comfort you. And the peace of God, which passeth all understanding, దేవుని యొక్క సమాధానం మీతో ఉండాలని ప్రార్థిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినాను. మన మధ్యలో గంగరాజయ్య గారు ఉన్నారు, వారు దేవుని వర్ధమానం అందిస్తారు. దయచేసి విని ఆ తదుపరి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఆఖరిలో ఉన్నాం, దయచేసి గమనించాల్సింది. మన ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అంటే వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా నాకు పాస్టర్ మోహన్ గారితో ఉన్నటువంటి అనుబంధం, నేను మొట్టమొదటిసారి మదనపల్లికి 1983 సంవత్సరంలో వచ్చాను. మరి అప్పుడు ఆయన నాకు పరిచయం అయ్యారు. అప్పటి పరిచయం ఇన్ని సంవత్సరాలు ఒక ఆత్మీయమైనటువంటి సేవకుడిగా, మేమిద్దరం సేవకులుగా చాలా సన్నిహితంగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. మరి దేవుని యొక్క మహాకృప ఏంటంటే, నాకు ఆయన కంటే సన్నిహితమైన స్నేహితుడు ఎవరూ లేరు. ఆయన కూడా నా అంతటి సన్నిహితుడైన స్నేహితుడు ఎవరు కూడా లేరు. దేవుని యొక్క మహాకృపను బట్టి మేమిరువురం, నేను 1985 సేవ ప్రారంభించి 92 వరకు నేను మదనపల్లిలో ఉన్నాను. మరి ఆ యొక్క మదనపల్లి ప్రాంతాన్ని విడిచి తిరుపతికి దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు చాలా ఏడ్చాడు, చాలా ఏడ్చాడు. ఎందుకంటే మేమిద్దరం కలిసి మాదిని కొండకు ప్రార్థనకు వెళ్ళేవాళ్ళం, చాలాసేపు అక్కడ ప్రార్థన చేసేవాళ్ళం. కాబట్టి మా ఇద్దరి సహవాసం ప్రార్థనలో ఉంది. కలిసి ప్రయాణం చేశాం, కలిసి కొన్ని మీటింగ్స్లో ఇద్దరం కూడా స్పీకర్లుగా ఉన్నాం. మరి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఆయన నాకు, నేను ఆయనకు ప్రభువును బట్టి ఒకరికొకరు చాలా మేలు చేసుకున్నాం. ఇందాక డాక్టర్ సుధీర్ గారు చెప్పినట్టు, ఆయన బ్యాప్టిజం కొరకు నన్ను సంప్రదించినప్పుడు, మీరు మోహన్ పాస్తో తీసుకోండి, నేను అప్పటికే తిరుపతి వెళ్ళిపోయాను అని. వాస్తవంగా డాక్టర్ సుధీర్ మోహన్ ద్వారా బ్యాప్టిజం పొందితే నా స్నేహితునికి సహాయకరంగా ఉంటాడని నేను ఆ విధంగా ఆలోచించి చేశాను. వాస్తవంగానే మరి డాక్టర్ సుధీర్ గారు ఆయన్ను ప్రేమించి, మరి ఈ చివరి అంతిమ యాత్రలో కూడా ఆయన దగ్గరుండి చాలా సహాయం చేశాడు. మరి చాలా సహాయాలు ఒకరికొకరు చేసుకున్నాం. అసలు సహవాసం అంటే ఏంటన్నది మరి మా ఇద్దరి మధ్యలో చాలా లోతైనటువంటిది.
నన్ను పెద్ద మీటింగ్స్కి పిలిచినప్పుడు, ఒక 3000 మంది మీటింగ్స్ మండపేట పిలిచినప్పుడు నా స్నేహితుడిని పిలవమని నేను చెప్పి ఆయన్ని స్పీకర్గా తీసుకెళ్ళేవాడిని. మరి కమ్యూనిటీ హాల్లో క్రిస్మస్ మీటింగ్ పెట్టినప్పుడు జలదప్రసాదానికి చెప్పి నా స్నేహితుడిని పిలిపించాలని నన్ను పిలిపించాడు. ఆయన కుమారుని వివాహములో నన్ను ప్రసంగం చేయమన్నాడు. ఆయన మనవరాలి సందర్భంగా, పుట్టిన సందర్భంగా కూడా నన్ను ప్రసంగం చేయమన్నాడు. కాబట్టి ఆత్మీయ సేవకుల సహవాసానికి ఆయన గొప్ప నిదర్శనం. కాబట్టి ఇక్కడున్న సేవకులకి నేను మనవి చేసేది ఏంటంటే, మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. హల్లెలూయా. కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి, మాకు కొన్ని భేదాభిప్రాయాలు ఉండేవి, కానీ ఎప్పుడు కూడా అసమాధానంగా లేదు. కాబట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను లాస్ట్ మంత్ అమెరికాలో ఉన్నాను. యాక్చువల్గా నేను నెక్స్ట్ మంత్ వరకు కూడా ఉండాల్సింది, మరి ఎందుకో దేవుడు తీసుకొని వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఈ మీటింగ్ కూడా అటెండ్ అయ్యి నేను ఈ నెలాఖరులో అమెరికా వెళ్ళాల్సి ఉంది. ఒకవేళ నేను అమెరికాలో ఉండిపోయి ఉంటే, ఈ కార్యక్రమానికి రాకపోయి ఉంటే ఒక కొరతగా ఉండిపోయేది. అయితే దేవుని కృప వలన నేను ఇక్కడ ఉండాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. మరి ఇంత ఘనంగా మరి నేను ప్రార్థన చేశాను. దేవుని యొక్క మహాకృప వలన ఆయనకు మరి ఆ యొక్క CSI ఆ యొక్క బరిల్ గ్రౌండ్లో ఆయనకు అక్కడ స్థలం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, కమిటీకి నేను ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎందుకంటే మేమిద్దరం ఆ సమాధుల మీదుగానే మాదిని కొండలో ప్రార్థన చేసేవాడు. కాబట్టి దేవుడు ఆయన్ని ఘనంగా తీసుకెళ్ళాడు. రాజులాగానే బతికాడు. చాలా ప్రేమ కలిగిన వాడు. కాబట్టి ఆయన మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. అయితే కుటుంబానికి ఆదరణ ఏంటంటే, ఆయన దేవుని దృష్టిలో జీవిస్తూ ఉన్నాడని గ్రంథం చెబుతుంది. హల్లెలూయా. దేవుడు సజీవులకే దేవుడు, కానీ ఆయన మృతులకు దేవుడు కాడు అని గ్రంథం చెబుతుంది. ఎందుకంటే దేవుని దృష్టిలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పినట్టుగా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికిని చనిపోడు. ఆయన ఒక అన్యునిగా జీవించాడు, విగ్రహారాధికుడిగా ఉన్నాడు. అయితే యేసునందు విశ్వాసం ఉంచి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి తాను యేసునందు విశ్వాసం ఉంచి బ్రతికాడు. బ్రతికి యేసునందు విశ్వాసం ఉంచి విశ్వాస యాత్రను కొనసాగించి ఇప్పుడు కూడా ఆయన చనిపోలేదు, ఆయన జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అద్భుతమైనటువంటిది. ఆయన వాక్యం మేము కలిసి కరపత్రాలు పంచాం. నాకు తెలిసి పాస్టర్లు కరపత్రాలు పంచరు, ఎందుకంటే వాళ్ళ స్టేటస్ మారిపోద్ది. ఎప్పుడో సేవకు వచ్చిన కొత్తలో పంచుతారు తప్ప తర్వాత పంచరు. అయితే ఆయన జోబిలో, నా జోబిలో ఎప్పుడూ కరపత్రాలు ఉంటాయి. అంటే దేవుడిచ్చిన మొదటి ప్రేమను మరవకుండా చేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఆయన మంచి విశ్వాసంతో ఆయన మన మధ్యలో నుంచి వెళ్ళాడు. ఆయన ఒక మాదిరికరంగా వెళ్ళాడు. కాబట్టి మనము సంతోషించాల్సి ఉంది. ఈ రాత్రి నా యొక్క ప్రసంగం ఏమిటంటే, ఆయనకు ఇష్టమైంది ఏంటంటే, ఖచ్చితంగా ఏ ప్రసంగం చేసినా అందులో సువార్త ఉండాలి, విశ్వాసులకు సందేశం ఉండాలి. కాబట్టి ఆ రెండింటినీ నేను జ్ఞాపకం చేసుకొని సరిగ్గా 33 నిమిషాల్లో నా ప్రసంగం ముగిస్తాను. మీరేం కంగారు పడక్కర్లేదు. ఇక్కడ నేను క్రీస్తు లేని జీవితం ఎలా ఉంటుంది, క్రీస్తును కలిగిన జీవితం ఎలా ఉంటుంది. నా ఆశ ఏంటంటే, నా స్నేహితుని జ్ఞాపకార్థ కూడికలో కొందరైనా వారి హృదయం దేవునికి ఇవ్వాలి, కొందరైనా ఉజ్జీవింపబడాలి. హల్లెలూయా. కాబట్టి
క్రీస్తులో లేనటువంటి జీవితం ఎలా ఉంటుంది, క్రీస్తులో ఉన్న జీవితం ఎలా ఉంటుందని కొన్ని వాక్యాలు మీకు చదివి నేను వినిపిస్తాను. ఒకవేళ ఈ వాక్యాలు మీరు వింటూ ఉండగా మిమ్మల్ని మీరే పరిశీలించుకోవచ్చు. మీరు క్రీస్తులో ఉన్నారా లేక క్రీస్తు వెలుపట ఉన్నారా అని పరిశీలించుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, క్రీస్తులో లేని వారు ఎలా నడుచుకుంటారంటే వారు తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తులో లేని వారు వారి మనస్సుకు కలిగినటువంటి వ్యర్థతను బట్టి, వారి మనస్సు ఎలా చెబుతుందో అలా నడుచుకుంటారు. అయితే క్రీస్తులో ఉన్నవారు ఎలా నడుచుకుంటారంటే వారి మనస్సును బట్టి కాదు, దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటారు. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీవు నీ మనస్సును బట్టి నడుచుకుంటూ ఉంటే నీవు క్రీస్తులో ఉన్నావో లేదో పరిశీలించుకోవాలి. క్రీస్తును నమ్మినటువంటి వారు ఆయన వాక్యాన్ని బట్టి నడుచుకుంటారు. భక్తుడైన దావీదు చెప్పాడు 119వ కీర్తనలో 133వ వచనములో, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. కాబట్టి ఒక విశ్వాసి జీవితం యొక్క బేస్ ఏంటంటే నీ మనస్సు కాదు, దేవుని వాక్యము. నీ మనస్సుతో నువ్వు నడిపించబడితే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. రెండో విషయం, క్రీస్తులో లేని వ్యక్తి తన కొరకే జీవిస్తాడు, తన కొరకే జీవిస్తాడు. ఒక ధనవంతుని యొక్క స్టేట్మెంట్ ఎలా ఉందంటే లూకా సువార్తలో, నా కొట్లు విప్పి, గమనించండి, ఆ మనిషి తన కొరకే బ్రతుకుతున్నాడు. నా కొట్లు విప్పి నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, అక్కడ చూసినట్టయితే అన్నీ కూడా తన కొరకు బ్రతుకుతూ ఉన్నాడు. అయితే క్రీస్తులో ఉన్నటువంటి వారు దేవుని కొరకు బ్రతుకుతారు. హల్లెలూయా. తన కొరకు బ్రతకడు. పౌలు నాడు దెస్సలోనికీయులకు రాస్తూ, మనము జీవించుచున్నను చనిపోయినను ప్రభువు కొరకే జీవిస్తాం, ప్రభువు కొరకే మరణిస్తామన్నాడు. కాబట్టి ప్రభువులో ఉన్నవారు ప్రభువు కొరకు జీవిస్తారు. కాబట్టి ఆయన జీవితం మనం విన్నాం, ఆయన సాక్ష్యం మనం విన్నాం. ఆయన దేవునిలో ప్రభువులో నిద్రించాడు, మంచి సాక్ష్యము కలిగి జీవించాడు. కాబట్టి ఆయన మరణం, ఆయన యొక్క కూడిక హెచ్చరించేది ఏంటంటే నీ ముగింపు ఎలా ఉండబోతుంది, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చునని సొలొమోను చెప్పాడు. కాబట్టి ముందుగతి రాబోతుంది. మనం ఉన్నట్టు మనమందరం కూడా ఒకరోజు సమాధి చేయబడతాం. సమాధి వైపుగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మా దినములను లెక్కించుటకు మాకు నేర్పమని దావీదు చెప్పాడు. ఎందుకంటే దినాలను లెక్కిస్తే పాప జీవితంలో జీవించకుండా దేవుని మార్గంలో జీవించడానికి మన యొక్క దినములను లెక్కించినప్పుడు ఆ యొక్క అవగాహన మనకు ఉంటుంది. కాబట్టి మూడో విషయం, లోకములో ఉన్నటువంటి వారు, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఆధీనమందు పడి ఉన్నదనియు మనము ఎరుగుదుము. బైబిల్ చాలా స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది. లోకములో అంటే క్రీస్తులో లేని ప్రతి వ్యక్తి కూడా దుష్టుని యొక్క ఆధీనములో ఉన్నాడని గ్రంథం చెబుతారు. కాబట్టి క్రీస్తులో లేని వారు దుష్టుని ఆధీనములో ఉన్నారని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది. అయితే క్రీస్తునందు ఉన్నవారు పరిశుద్ధాత్మను దేవుని ఆలయంగా వారి హృదయాన్ని మలుచుకుంటారు.
క్రీస్తు చేత స్వతంత్రులుగా చేయబడతారు. సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయును. కాబట్టి 3 విషయాలు చెప్పాను. ఒకటి, క్రీస్తులో లేనివారు తమ మనస్సును బట్టి నడుచుకుంటారు. క్రీస్తులో లేనివారు తన కొరకు జీవిస్తారు. క్రీస్తులో లేనివారు ఏదో ఒక పాపపు బంధకములో, దుష్టుని ఆధీనంలో పడి ఉంటారు. 4వ విషయం, క్రీస్తులో లేనివారు మరణ భయంతో జీవిస్తారు. క్రీస్తులో లేనివారు మరణ భయంతో జీవిస్తారు. ఎందుకంటే క్రీస్తుతోటి అనుబంధం లేకపోతే, చనిపోతే ఎక్కడికి పోతారో వారికి తెలియదు. మరణ భయముతో, హెబ్రీ 2:14 చెప్పబడింది, వారు తమ జీవిత కాలమంతా కూడా మరణ భయమునకు దాస్యములో జీవిస్తున్నారని. అయితే క్రీస్తులో ఉన్నవారు మరణ భయము నుండి విడిపించబడతారు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఆయన సాక్ష్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరణ భయం లేదు. బైబిల్ చెబుతుంది, క్రీస్తులో ఉన్న వ్యక్తి మరణముతో సవాలు చేయగలడు. ప్రపంచంలో ఎవ్వరు కూడా చేయలేనటువంటి మాట. క్రీస్తులో ఉన్నప్పుడు బైబిల్ చెబుతుంది, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణానికి భయపడని ఒకే ఒక వ్యక్తి క్రీస్తులో ఉన్న వ్యక్తి. హల్లెలూయా. నీవింకా మరణానికి భయపడుతూ ఉన్నావంటే నీవు పరిశీలించుకోవాలి. ఎందుకంటే క్రీస్తులో ఉంటే ఓ గొప్ప ధైర్యం ఏంటంటే, ఫిలిప్పీ 1:21, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. కాబట్టి మోహన్ ఏం పొందాడంటే లాభము పొందాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఏమి ప్రయాసం ఏమి లేదు, అక్కడ దుఃఖం లేదు, అక్కడ బాధలు లేదు. నేను అనుకుంటాను, ఎందుకు పరలోకంలో దుఃఖము బాధలు ఉండవంటే, మనము ఇదే బాడీతో ఒకవేళ పరలోకానికి పోతే తప్పకుండా బలహీనతలు ఉంటాయి, కొన్ని వ్యాధులు ఉంటాయి. అందుకే దేవుడు మనల్ని పరలోకంలోకి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన మనకు మహిమ శరీరాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ మహిమ శరీరములో ఏ బాధ కానీ, ఏ వ్యాధి కానీ ఉండదు. అందుకే అక్కడ దుఃఖము లేదు. కాబట్టి క్రీస్తులో ఉన్నప్పుడు గొప్ప ధైర్యం, గొప్ప ధైర్యం. అది ఆయన జీవితం ద్వారా మనం విన్నాం. కాబట్టి ఈ 4 పాయింట్స్ నేను మళ్ళీ చెప్తున్నా. దయచేసి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. నీ మనస్సుని బట్టి కాదు, క్రీస్తు మాటలను బట్టి జీవించాలి. హల్లెలూయా. నీ కొరకు కాదు, దేవుని కొరకు జీవించాలి. నిన్ను గొప్ప చేసుకోవడం కాదు, దేవుణ్ణి మహిమపరచాలి. మోహన్ అవకాశం వచ్చినప్పుడు అంతా ఒక మాట చెప్పేవాడు. 115వ కీర్తనలో 1వ వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. అది విశ్వాస జీవితం. నీ డిజైర్ దేవుణ్ణి మహిమపరచాలన్న డిజైర్ నీకు లేకపోతే నీవెక్కడో సులువుగా చిక్కులు పెట్టే పాపములో ఉన్నట్టే. 2 సార్లు ఒక మాట రాయబడింది 70వ కీర్తనలో, 62వ కీర్తనలో. అక్కడ రాయబడింది, నిన్ను వెదకు వారందరూ ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుడు మహిమపరచబడాలి. ఒకవేళ ఉద్యోగస్తులైతే నువ్వు చేసే ఉద్యోగం ద్వారా క్రీస్తును మహిమపరచడానికి
నువ్వు పిలువబడ్డావు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు, కానీ ధవళ సింహాసనం ఎదుట నిలబడేటువంటి రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు ఆర్గ్యుమెంట్స్ ఉండవు. ఆర్గ్యుమెంట్స్ లేని జడ్జిమెంట్ పరలోకంలో జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కానీ అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉండవు. కాబట్టి మనం ఇదొక అవకాశం పరిశీలించుకోవడానికి, ప్రభువుకు జీవితాన్ని సమర్పించుకోవడానికి. సరే, రెండవ భాగంలోకి నేను వెళ్తాను. యాక్చువల్గా మోహన్ నేను ఎక్కడైనా వెళ్తే ఆయన తప్పకుండా ఆయన పాటలు పాడగలడు కాబట్టి ఆయన టైం ఎక్కువ తీసుకునేవాడు. కాబట్టి నేను సెకండ్ స్పీకర్గా వెళ్ళి ఆయన ఒకవేళ మా ఇద్దరికి 1.5 గంట టైం ఇస్తే ఆయన ఖచ్చితంగా గంట సేపు కావాలి. సో మిగిలిన హాఫ్ అన్ అవర్లో నేను మిగించేవాడిని. ఇప్పుడు కూడా ఆయన జ్ఞాపకార్థ కూడికలో సరిగ్గా నాకు హాఫ్ అన్ అవర్ టైమే దొరికింది. హల్లెలూయా. ఇది మనిషి బ్రతికి ఉన్నప్పుడు మనిషి యొక్క ప్రవర్తన, క్రీస్తులో లేని వారి ప్రవర్తన, క్రీస్తులో ఉన్నవారి ప్రవర్తన. ఇప్పుడు సెకండ్ థాట్ ఏంటంటే, ఓకే, వీళ్ళు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? క్రీస్తులో లేని వారు చనిపోతే ఏం జరుగుతుంది? క్రీస్తులో ఉన్నవారు చనిపోతే ఏం జరుగుతుంది? గమనించండి. ఒకసారి బిల్లీ గ్రహాం గారు కొంతమంది సేవకులు భోంచేస్తూ ఉన్నప్పుడు అడిగారంట, అయ్యా, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులని చెప్పబడింది, మరి మృతి చెందిన తరువాత స్టెప్ బై స్టెప్ అంటే నెక్స్ట్ ఏమవుతుంది, ఆ నెక్స్ట్ ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తారు, ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఇవన్నీ క్లియర్గా ఎందుకు రాయలేదు బైబిల్లో అని వాళ్ళు చెప్పారు. అడిగితే దానికి బిల్లీ గ్రహాం గారు చెప్పారు, అయ్యా, అవన్నీ క్లియర్గా రాస్తే ఇక్కడ బతికుండానికి ఎవడు ఇష్టపడ్డన్నాడు. హల్లెలూయా. ఇక్కడ బతికుండానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ ఏ బాధ లేదు, ఏ ప్రయాసం కూడా లేదు. కాబట్టి మన జీవితాల్లో ఒక నమ్మకం ఏంటంటే, క్రీస్తునందు మృతులైనటువంటి వారికి ధన్యత ఉంది. సరే, నేను 2-3 విషయాలు చెప్తాను. ఇక్కడ ఉన్న మనుషుల్లో క్రీస్తులో లేని వారు చనిపోతే ఏమవుతుంది, క్రీస్తులో ఉన్నవారు చనిపోతే ఏమవుతుంది? గమనించండి. క్రీస్తులో ఉన్నటువంటి లాజరు చనిపోయాడు, విశ్వాసం లేనటువంటి ధనవంతుడు చనిపోయాడు. ద బైబిల్ ఈజ్ వెరీ క్లియర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. లాజర్ను తీసుకుపోవడానికి దేవదూతలు వచ్చారు. హల్లెలూయా. వాళ్ళు మనకు కనిపించరు. మొన్న ఆయన సమాధి కార్యక్రమంలో మనం పాలు పొందాం, కానీ బైబిల్ చెప్తుంది క్రీస్తునందు మృతులైన వారిని తీసుకుని పోవడానికి దేవదూతలు వస్తారు. హల్లెలూయా. అయితే విశ్వాసము లేనటువంటి ధనవంతుడు చనిపోతే నెక్స్ట్ సీన్ ఏంటంటే, అక్కడ 16వ అధ్యాయం లూకా సువార్తలో వాడు పాతాళములో ఉన్నాడు. ఆయన్ని కూడా దూతలే తీసుకొని పోయింటారు. ఎందుకంటే ప్రకటనలో చెబుతుంది, పాతాళపు దూత అక్కడ పాతాళములో ఉన్న వాళ్ళకి కావలి ఉంటాడని. కాబట్టి నేను మనవి చేస్తున్నా, నా స్నేహితుని జ్ఞాపకార్థ కూడికలో నువ్వు క్రీస్తులో లేకపోతే, నువ్వు చనిపోయిన వెంటనే పాతాళములో కళ్ళు తెరుస్తావు. క్రీస్తులో మృతి చెందితే దేవదూతలు నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. దేవుడు తన దూతలను పంపి, ఇట్స్ హాన్. నేను అనుకున్నాను, వై కాంట్ వన్ ఏంజల్ ఈజ్ ఎనఫ్ కదా, చనిపోయింది ఒకరే, మరి ఒక దూతను పంపించి పిలుచుకోకపోవచ్చు. కానీ దేవుడు తన యందు నిద్రించిన వారిని ఘనపరచటానికి కొంతమంది దూతలను పంపిస్తాడు. హల్లెలూయా. చాలాసార్లు మేము స్పీకర్స్గా పోయినప్పుడు
మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఒకరు రావచ్చు, కానీ కొంతమంది వస్తారు. అండ్ ఇట్ ఈస్ ఎ హానర్, ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ హానర్. అందుకని బైబిల్ చెప్తుంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. హల్లెలూయా. అందుకే ఆయన దేవదూతలను పంపిస్తాడు. కాబట్టి అది మన డెస్టినేషన్ ఏంటి, మనం ఇక్కడ ఎలా జీవిస్తున్నాం, ఏ డెస్టినేషన్కి మనం వెళ్ళబోతున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని యొక్క వాక్యం చేత మనం మలచబడాలి, ఆయన సారూప్యంలోనికి మలచబడాలి. చాలాసార్లు క్రైస్తవ లోకంలో ఒక అపోహ ఉంది. ఏంటంటే, మారుమనసు పొందారా, బాప్తిసం పొందారా, మీరు పరలోకానికి పోయినట్టే అని చెబుతారు. కానీ బైబిల్ అట్లా చెప్పలేదు. నువ్వు మార్పు నొంది చిన్న పిల్లల మనస్సు వంటి వాడైతే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపవు. నువ్వు మార్పు చెంది ఉండవచ్చు, కానీ వాక్యము చేత నీవు మలచబడాలి. నీ యాటిట్యూడ్ మారాలని బైబిల్ చెప్తుంది. యేసుప్రభు అన్నాడు 5:20, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. కాబట్టి డోంట్ బి డిసీవ్డ్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం మారాలి, రోజు రోజుకి మారాలి. దేవుని వాక్యంలో చిన్న పిల్లల వంటి వారు. మోహన్ ప్రతి చిన్న విషయానికి చిన్న పిల్లోడు ఏడ్చినట్టే ఏడ్చేవాడు. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నేను ఫోన్ చేస్తే ఆయన ఏడిస్తే ఆయన ఏడుపు విని నాకు ఏడుపు వచ్చింది తప్ప నాకు ఏడుపు రాలేదు. నాకు అనిపిస్తుంది చిన్న పిల్లల మనస్తత్వం. కాబట్టి మనం మారాలి. దేవుని వాక్యంతోనే అది సాధ్యం. దేవుని వాక్యం చదవాలి, ధ్యానించాలి. అంత్య దినాలు రాబోతున్నాయి, మరణము సంభవించనై ఉన్నది, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఇంకో వైరస్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అమెరికా దేశస్తులు అనుకున్నారు మా దగ్గర మెడికల్ టెక్నాలజీ ఉంది అనుకున్నారు. ప్రపంచమంతా కూడా అమెరికాలో వెళ్ళి బ్రతికితే ఎక్కువ రోజులు బ్రతకచ్చు, అక్కడ మెడికల్ హెల్ప్ ఉంది అనుకున్నారు. కానీ ప్రపంచంలో కరోనా వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువ చనిపోయిన దేశం అమెరికా దేశం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ మెడిసిన్ కాదు నీకు ఆధారం, ఇశ్రాయేలుకు ఆధారం నరుడు కాడు, యెహోవా దేవుడు మాత్రమే నీకు ఆధారంగా ఉండాలి. హల్లెలూయా. అమెరికన్స్కి దేవుడు బుద్ధి నేర్పించాడు. పెంటగాన్లో ఉన్న ట్విన్ టవర్స్ని బట్టి వాళ్ళు ఎంతో అతిశయించారు. అయితే దేవుడు వాటిని కూల్చివేయడానికి అనుమతి ఇచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం దేని గురించి అయినా గర్వపడితే దెర్ ఈస్ ఎ డేంజర్. దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి. నా మట్టుకు నేను అదే నేర్చుకున్నాను. మేము ఎప్పుడు మాట్లాడినా దేవుని వాక్యం గురించి మాట్లాడేటువంటి వాళ్ళం. ఆయన నన్ను చాలా ప్రోత్సహించాడు. నీలాగా నేను ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాను. ఆయన నా మెసేజెస్ ఎక్కువ చూసేవాడు, కామెంట్స్ చేసేవాడు. కాబట్టి దేవుని వాక్యము చేత మనము మలచబడాలి. నువ్వు కేవలం మారు మనసు పొందాను, నాకు రక్షణ ఉంది అనుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. ఐ బోల్డ్లీ డిక్లేర్ ద స్టేట్మెంట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. నీవు మార్పు చెందాలి. ఒక భార్యగా నీ భర్తకి ఇంకా నీవు లోబడాలి. ఒక భర్తగా నీ భార్యను నువ్వు ఇంకా ప్రేమించాలి. పిల్లలుగా మీ తల్లిదండ్రులకి ఇంకా లోబడాలి. ఇప్పుడున్నది సరిపోదు, దేవుడు కొలత వేస్తాడు. ఈ మధ్యనే చదివాను ప్రకటన గ్రంథంలో, దేవుడు కొలత వేసినప్పుడు మందిరాన్ని కొలత వేశాడు. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఆరాధిస్తున్న వారిని కూడా కొలత వేయమన్నాడు. అంటే ఏంటి? ఆరాధించినంత మాత్రాన కాదు, ఆ ఆరాధికుల్ని కొలత వేయమన్నాడు. ఎంత స్టాండర్డ్ ఉంది వాళ్ళలోనా,
ఎంతగా నాకు వారు సమర్పించుకున్నారు. కాబట్టి మన జీవితంలో మనల్ని కొలత వేసే దేవుడున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో. చాలాసార్లు మనం ఈజీగా వేరే వాళ్ళని విమర్శిస్తాం. నేనేమంటానంటే ద లార్డ్ విల్ జడ్జ్ యూ ఇన్ ద వే హౌ యూ జడ్జ్డ్ పీపుల్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నేను వాక్యం నేర్చుకున్నాను, వాక్యమే చెబుతున్నాను. ప్రపంచమంతా దేవుడు తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే వాక్యము చేత నేను మలచబడుతూ ఉన్నా, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నా. కానీ మన వాక్యం చదువుతున్నాం, దానికి ఈల్డ్ కావడం లేదు. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తొలగించుకొనమన్నాడు. కానీ మనం తొలగించుకోవడం లేదు. ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసును మాత్రమే చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యము చేత మీరు నింపబడాలి. చాలాసార్లు మన వినే మాట ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నిజమే, కానీ దేవుని వాక్యము చేత కూడా నింపబడాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యమే. మరి క్వశ్చన్ ఏంటంటే ఎంత సమృద్ధిగా మనలో ఉంది? ఈ బాటిల్లో వాటర్ ఉంది, మీకు కనిపిస్తుంది, సగం కంటే తక్కువ ఉంది. దీంట్లో వాటర్ సమృద్ధిగా ఉంది అని మనం చెప్పగలమా? చెప్పలేము. వాటర్ అయితే ఉంది, సమృద్ధిగా అయితే లేదు. సమృద్ధిగా ఉండాలంటే వాటర్ ఇక్కడి వరకు రావాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యంతో నింపబడాలి. కాబట్టి నా స్నేహితుడు నాకు ఇచ్చిన అవకాశంతో నేను చెప్పేది ఏంటంటే దేవుని వాక్యం అన్న కరువు ఒకటి రాబోతుందని బైబిల్ చెప్తుంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11-12 వచనాల్లో, ఇదిగో రాబో కాలములో నేను ఒక క్షామమును రప్పింపబోచున్నాను. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామముగా కాక యెహోవా మాట వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఈ బైబిల్స్ ఉండవు, ఇవి తీసివేయబడతాయి. మీ ఫోన్స్లో బైబిల్ మీరు చదవలేరు. అందుకే ప్రవచనం ప్రకారం మన హృదయంలో భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో కరువు వచ్చినప్పుడు యోసేపు పరిష్కారం చెప్పాడు. పండిన 6 సంవత్సరాల్లో పంటను భద్రం చేసి ధాన్యాన్ని సమకూర్చుకొని తాను బ్రతికాడు, తన కుటుంబం బ్రతికింది, తన వారు బ్రతికారు, ఐగుప్తు దేశస్థులు బ్రతికారు, ప్రపంచం ఇరుగు పొరుగు దేశాల వాళ్ళు బ్రతికారు. కాబట్టి నీలో ఎంత వాక్యం ఉండాలంటే నీవు బ్రతకడానికి, నీ ఇంటి వారు బ్రతకడానికి, నీ సంఘం వారు బ్రతకడానికి, నీ ఇరుగు పొరుగు వారు బ్రతకడానికి అవసరమైనటువంటి వాక్యాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. లేకపోతే మనం ఆత్మీయంగా ఉండలేము. నేను చెప్తున్నాను, వాక్యము ద్వారా మాత్రమే మనం మలచబడాలి. నా లైఫ్ అలాగే చేయబడుతుంది. నేను 5,000 వాక్యాలు కంఠపాఠం చేశాను. వాటిలో నేను చేసినవి వాగ్దానాలు తక్కువ, నన్ను హెచ్చరించే విషయాలే చేశాను. హల్లెలూయా. బైబిల్ వాక్యం తెలిస్తే మనం పొరపాటు చేయం. యేసు ప్రభు మత్తయి సువార్త 22:29 ఒక మాట అన్నాడు. పరిసయ్యులతో అన్నాడు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరబడుచున్నారు. ఒక విశ్వాసి ఈ లోకంలో పొరపాటు చేయడానికి కారణం ఏంటంటే ఓన్లీ 2 reasons. నాట్ నోయింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ నార్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం తెలిస్తే అది మనల్ని భద్రపరుస్తుంది, అది మనల్ని హెచ్చరిస్తుంది. యాకోబు పత్రిక 4:11-12 చదివి నేను కంఠపాఠం చేశాను. అక్కడ ఏం రాయబడిందంటే, మీరు సహోదరులకు ఒకరికి ఒకరు విరోధముగా మాటలాడకుడి అని రాయబడింది. మనం కలుసుకుంటే మాట్లాడేది ఇదే, ఎవరో ఒక సేవకుని గురించి, లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి.
నాకు నోరు ఆటి వరకు వస్తుంది, కానీ వెంటనే వాక్యం గుర్తొస్తుంది. హల్లెలూయా. నేను మాట్లాడకూడదు. నాకు చాలా కోపం ఎక్కువ, చాలా కోపం ఎక్కువ. అయితే యాకోబు 1:20 చెబుతుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం వచ్చిన ప్రతిసారి భయం వేస్తుంది. ప్రభా, నేను కోపపడితే నీ నీతి నెరవేర్చనేమో. కాబట్టి వాక్యమే మనల్ని కంట్రోల్ చేయాలి. గర్వపడడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుందని ఉంది. నాకు గర్వపడాలనిపిస్తుంది, కానీ వెంటనే వాక్యం గుర్తొస్తే భయం వేస్తుంది. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. కాబట్టి ఆ వాక్యం మనలో ఉండాలా. ఆపదకు ముందు నరిని హృదయం అతిశయపడుతుందని ఉంది. అతిశయపడాలంటే భయం, ఎక్కడి నుంచి ఆపద వస్తుందో అని. కాబట్టి మనం పరలోక రాజ్యానికి పోవాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం యొక్క హెచ్చరికల ప్రకారం మనము జీవించాలి. ఇట్ ఈస్ సో మిస్కాన్సెప్ట్. నేను అమెరికా దేశంలో కూడా నేను ఫండ్ రైజింగ్కి వెళ్ళను. ఖచ్చితమైనటువంటి వాక్యం. మోహన్కు నాకున్నటువంటి ఒకే నేచర్ ఏంటంటే, డబ్బు కోసం, మనుషుల్ని మెప్పించటం కోసం ఎప్పుడు ఏది చేయలేరు. హల్లెలూయా. అది మా శక్తి కాదు, దేవుని యొక్క కృప. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, మన స్పిరిచువల్ స్టాండర్డ్ అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి సరిపోదు. కాబట్టి ఎప్పుడు దేవుడు ఎవరిని ఎలా పిలుస్తాడో తెలియదు. ఒక సంతోషం ఏంటంటే, మన ఫ్రెండ్స్ మనకంటే ముందుకు పోయినప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. డాక్టర్ ఇమాన్యుయల్ సుందరరావు ఉన్నాడు, రెవరెండ్ మేయర్ ఉన్నాడు, బ్రదర్ జల్దప్రసాద్ రావు ఉన్నాడు, మోహన్ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నేను చనిపోయి పరలోకానికి వెళ్తే I will see them. Hallelujah. I will see them. కాబట్టి మనకు అలాంటి కాన్ఫిడెన్స్ ఉండాలి. బ్రతికినంత కాలం మన కొరకు బ్రతకూడదు, నా అన్నది ఉండకూడదు. నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, కానీ ఒకటి చెప్పగలను, దేవుని వాక్యం నేను చదువుట ద్వారా నన్ను దేవుని వాక్యం మలుస్తూ ఉన్నది, మలుస్తూ ఉంది. ఇంకా సరిచేయబడుతూ ఉన్నాను. కాబట్టి నా యొక్క మనవి ఏంటంటే, దేవుడు ఎందుకు ఆయనకు అనిపించింది, వీళ్ళు కొన్ని బహుమానాలు ఇస్తే నమ్మకంగా బ్రతుకుతారు అనుకున్నాడని. అందుకే ప్రకటన గ్రంథంలో దేవుడు చాలా బహుమానాలు పెట్టాడు. ఏంటంటే, నానా మీరు ఓడిపోవద్దండ్రా, మీరు జయించేవారుగా ఉండాలి, మీరు జయిస్తే పరలోకంలో ఉన్నటువంటి జీవ వృక్షాన్ని నీకు భుజించడానికి జీవవృక్ష ఫలాలు నేను ఇస్తానన్నాడు. హల్లెలూయా. వాటిని తినడానికి మనం అర్హులు కాదు. పాపం చేసిన ఆదాము వాటిని తినకుండా వెళ్ళగొట్టబడ్డాడు. అయితే క్రీస్తులో ఉన్న గొప్ప రక్షణ ఏంటంటే, వెళ్ళగొట్టబడినటువంటి ఒక మనిషికి, అర్హుడు కానటువంటి ఒక మనిషి కొరకు రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచి ఇదో పరలోకములో తన చేయి చాపి ఆ ఫలాలు భుజింపనిస్తాడు. అది దేవుని యొక్క రక్షణ భాగ్యం. హల్లెలూయా. కాబట్టి వాట్ ఏ ప్రివిలేజ్, వాట్ ఏ ప్రివిలేజ్. కాబట్టి మనం పడిపోకుండా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే పడిపోతే, విశ్వాసం పోగొట్టుకుంటే ఆ యొక్క రిజల్ట్ వేరు, ఆ యొక్క రిజల్ట్ వేరు. సాతాను వారి యొక్క అనుచరులతో పాటు మనం అగ్నిగుండంలో వేయబడతామని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం జయించేవారిగా ఉండాలి. మోహన్ జయించాడు, ఆయన పిలుపు తుదముట్టించాడు. బ్రతికి ఉన్న మనకు పోరాటం ఉంది, మనం జయించాల్సింది. అలాగే ఎన్నో ఎన్నో విషయాలు. రెండవ మరణము పైన, రెండవ మరణానికి అధికారం ఉండదు. మరుగైన మన్నాను నేను భుజింపనిస్తాను అన్నాడు. అద్భుతమైనటువంటి వేకువ చుక్కనిస్తానన్నాడు, అధికారం ఇస్తానన్నాడు.
తెల్లని వస్త్రాలు ఇస్తానన్నాడు. మన పేరు ఏమాత్రము తుడిచిపెట్టకుండా ఆయన పేరు మన పైన రాస్తానన్నాడు. అప్పుడప్పుడు మీరు కొన్ని స్థలాలు చూస్తే అక్కడ బోర్డు పెట్టింటారు, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. యేసు ప్రభు ఆయన పేరు మన పైన రాస్తాడంట. ఈ బిడ్డ నా ప్రాపర్టీ, ఈ బిడ్డ నా ప్రాపర్టీ, ఈ బిడ్డ తన పాపాలు నా దగ్గర ఒప్పుకొనింది, ఈ బిడ్డ పశ్చాత్తాపడ్డాడు, ఈ బిడ్డ మారు మనస్సు పొందాడు, ఈ బిడ్డ మార్పు చెంది చిన్న పిల్లల మనస్సు వంటి వాడయ్యాడు, ఈ బిడ్డ శాస్త్ర నీతి కంటే పరిచయ నీతి కంటే అధికమైన దేవుని నీతిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఎంత గొప్ప ధన్యత దేవుడు పెట్టాడు మనం. అఫ్కోర్స్ ఈ లోకంలో మనకు శ్రమలు ఉండొచ్చు. అయితే పౌలు యొక్క గొప్ప కాన్ఫిడెన్స్ ఏంటంటే he always compared with the blessings of God. అందుకే ఆయన అన్నాడు, రోమా 8లో అన్నాడు, మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావని నేను అనుకొనుచున్నాను. హల్లెలూయా. కాబట్టి మనకున్న శ్రమలు ఎన్నదగినవి. ఒకవేళ నీకు కొంచెం అనారోగ్యం ఉండొచ్చు, ఒకవేళ నీకు కొన్ని కష్టాలు ఉండవచ్చు, కొన్ని శోధనలు ఉండొచ్చు. బట్ వెన్ యు కంపేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ నథింగ్. అందుకే పౌలు అన్నాడు, ఇప్పుడున్న శ్రమలు మాత్రమే కాదు, నా దేవుని కొరకు ఇంకా ఏవైనా శ్రమలు అనుభవించాల్సి వస్తే వాటిని అనుభవించడానికి నేను సిద్ధమన్నాడు. హల్లెలూయా. దట్ షుడ్ బి అవర్ ఫెయిత్. కాబట్టి మనం విశ్వాసాన్ని వదిలిపెట్టవద్దు. అపవాది మనకి ఏం లేవో చూపిస్తుంది, మనకేం కొరతుందో చూపిస్తుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకెంత గొప్ప రక్షకుడు ఉన్నాడో చూపిస్తాడు. చివరిగా 3వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, జయించు వానిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెడతాను. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్, వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. I feel privileged when I sit with pastors. And there is a privilege. Even anybody who is repented on this earth and who lives for God, there is a privilege. They will go and sit right next to Jesus Christ. Hallelujah. చివరిగా ఇప్పుడు డానియల్ మోహన్ స్టేటస్ ఏంటంటే, వాట్సాప్లో స్టేటస్ పెడతా ఉంటాడు. ఇప్పుడు ఆయన స్టేటస్ ఏంటంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, అనేకులు తూర్పు నుండి పడమర నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా సింహాసనం మీద కూర్చుంటారని. హల్లెలూయా. కాబట్టి ఆయన స్టేటస్, ఆ యొక్క లాజరు కొనిపోబడి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి తీసుకోబడ్డాడు. హల్లెలూయా. అబ్రహాము రొమ్మున ఆనుకొని, అబ్రహాము ప్రక్కన కూర్చొని, యేసు ప్రభు యొక్క ప్రక్కన కూర్చొని, తండ్రి అయిన దేవుని ప్రక్కన కూర్చునేటువంటి ఆ గొప్ప భాగ్యం కొరకు ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ, యూట్యూబ్లో ఈ మెసేజ్ చూసేవారు కానీ దయచేసి ఆ భాగ్యం పోగొట్టుకోవద్దు. ఆయన అడిగిందల్లా, నీవు ఆయన్ని ఒకవేళ రక్షకునిగా అంగీకరించకపోతే, యేసయ్యా నా పాపాలు క్షమించు. ఇదిగో ఈ రాత్రి మోహన్ డానియల్ మీటింగ్లో నేను విన్నాను, నిజమే, మేము కొందరము చనిపోవాల్సి ఉంది. అయితే నీ రాజ్యంలో ప్రవేశించడానికి నాకు పాప క్షమాపణ కావాలి, వాక్యం చేత మలచబడాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవా, మీరు మా కొరకు ప్రాణం పెట్టారు. దేవా, మీరు మా కొరకు రక్తం కార్చారు, హింసించబడ్డారు, దూషించబడ్డారు, ఉమ్మి వేయించుకున్నారు. మీ వైపు మేము చూడాలని, దేవా మారు మనస్సు పొందాలని, మీ వాక్యం చేత మలచబడి మీ బోధలో నడుచుకోవాలని, కొండ మీద మీరు చేసిన ప్రసంగాన్ని మేము అనుసరించాలని మీరు మాకు బోధించారు. అలాగ అనుసరిస్తేనే మేము పరలోక రాజ్యానికి అర్హులం అవుతాం. ఇక్కడ ఉన్న మేము యూట్యూబ్లో
లేక మీడియా ద్వారా వింటున్నటువంటి వారు, ఇదిగో యేసు మాత్రమే రక్షకుడని, ఆయన మాత్రమే పాపుల కొరకు రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచిన దేవుడని, ఆయన మాత్రమే నిత్య జీవం ఇవ్వగలడని విశ్వసించుటకు, అనుసరించుటకు కృప చూపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.